నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు శ్రీ చల్సాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, విశాఖపట్నంలో ఎట్టకేలకు బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడానికే ప్రభుత్వం చాలా స్టబోన్గా ఉన్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. హోంమంత్రి అనిత గారు కూడా ఖచ్చితంగా ఇది ఏర్పాటు చేస్తాం, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే అన్నట్టుగా చెప్పారు. తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారేమో ఈ పెట్టడం వల్ల మన సంస్కృతికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కూల్ డ్రింక్స్ కన్నా కొంత ఆల్కహాల్ బెటరే హెల్త్ పరంగా, క్యాలరీస్ తక్కువ ఉంటే ఇలాంటి మాటలు అయితే వచ్చినాయి. సో ఏంటంటారు, అంటే వాళ్ళ మాటలు కరెక్ట్గా ఉన్నాయా లేదంటే ఒక బాధ్యతారాహిత్యమైన స్టేట్మెంట్స్ అంటారా? అంటే పెద్దానికి నిష్పక్షపాతంగా మాట్లాడంటే లిమిటేషన్స్ ప్లస్ మైనస్ ఉంటాయండి. మనం ఇంకా పట్టాయాన్ని బాంకాక్ని తీసుకొచ్చి దింపేద్దామని కూడా టూరిజం డెస్టినేషన్ పెట్టవచ్చు. దాంతోపాటు పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ కూడా ఇది మోసుకురావాల్సింది. ఇవాళ బీచ్ షాక్స్ విషయంలో మనం రెండు స్టేట్మెంట్ చూశాను. ఇందాక మీరు ఒక డేటా సెంటర్ మీద బీచ్ షాక్ పక్కన వెంటనే మాట్లాడారు. ముందు దీని గురించి మాట్లాడదాం. గోవాలో చూశాను, వెళ్ళాను రీసెంట్గానే. కళింగుడ్ బీచ్లో అనుకుంటా పక్కన అమ్ముతూ ఉన్నారు. నేను ఇప్పుడు వీడియో చూపిస్తాను. అది దాంట్లో ప్రతి చోట కూడా అక్కడ ఉన్న పక్కన కూడా స్ట్రింజెంట్ నార్మ్స్తో పాటు ఆ బాటిల్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోకూడదు, చాలా స్ట్రిక్ట్గా ఉండి ప్రతి చోట కూడా ఒక ఇది వాళ్ళకి గార్డ్స్ వాళ్ళ ప్రతి చోట అక్కడ ఉన్నారండి. అయినా సరే మొన్న ఇబ్బంది వేరు జరిగినా ఇవాళ మన పరిస్థితి మనం పెట్టినప్పుడు అంత కేర్ తీసుకోగలుగుతారా? ఇప్పుడు ఏమీ లేకుండానే బాటిల్ పెట్టుకుని వెళ్ళిపోయే బ్యాచ్ ఉన్నారు. ఇప్పుడు అక్కడే ఉంటే ఎంతమంది రిస్ట్రిక్ట్ చేయగలుగుతారు మీరు? మన సంస్కృతి ఇప్పుడు నెంబర్ ఆఫ్ మిగతా చోట్ల ఉన్నాయి. ఒక ప్రైవేట్, ఇప్పుడు అది ప్రైవేట్ బార్లో ప్రైవేట్ దాంట్లో ఇస్తున్నారు కదా. అక్కడ విశాఖపట్నంలోనే 5 స్టార్ రాడిసన్ హోటల్ ఉంది, లేదా ఇంకోటి ఉంది. దాంట్లో బీచ్కి అనుసంధానం చేసి మందు అమ్ముతున్నారు. అక్కడ డబ్బులు ఎక్కువ వాళ్ళు అక్కడికి ఎంత సామాన్యులు మామూలు వాళ్ళు రేపొద్దున రిస్ట్రిక్షన్ లేకుండా ఏ సముద్రంలో తాగేసి ఏ అలాల మధ్యన పడిపోతే ఎట్టగా? అందుకని ఒకటండి రెండు కేర్ తీసుకోకుండా, అంటే మన సమాజం అంతకి ఎదిగిందా, అంత విచక్షణ శక్తి ఉందా లేదా, అంత కంట్రోలింగ్ ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే ఉత్పాదం వస్తున్నప్పుడు ఎంతో తెలియదు. కానీ 2017లో అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు పిలిపించి వెళ్ళిపోయారు ఎక్కడికో. మేమందరం వెళ్ళి రామకృష్ణ బీచ్లో ఆ రోజు ఒక జెండా ఎగరేయాలి మేము పెట్టుకుంటే 5,000 మంది పోలీసులు పెట్టారు రాకుండా. మేము బీచ్ రోడ్లో భీమపట్నం దగ్గర బోట్లో చేస్తే అక్కడ వామిటింగ్ వచ్చింది. వాళ్ళు ఆఫ్ చేశారు. ఏదో 27వ తారీఖున నేవల్ విన్యాసాలు ఉన్నాయి. మళ్ళీ వేరే చోట దిగి వచ్చి అక్కడి నుంచి దాదాపు కిలోమీటర్ల పాటు సముద్రంలో నీళ్ళలోను అదే తీరంలో నడుచుకుంటూ వెళ్ళి కూర్చుని వెళ్ళి జెండా ఎగరేసి వచ్చాం. అంటే అవసరమైన దగ్గర పోలీసులు మాత్రం అదే అనేక ఇబ్బంది జరిగినప్పుడు పోలీసు సెక్యూరిటీ ఉండదు. అందుకని ఇలాంటిది ఒక దీనికి లిమిట్ ఏముంటుందండి? పట్టాయా తీసుకొచ్చి పెట్టచ్చు కదా. బ్యాంకాక్ చాలా చోట్ల ఉంటాయి కదా. మనం మొట్టమొదటిగా సంస్కృతి కదా, మన సంస్కృతి అంటే ఇంతకుముందు జవహర్ గారు చెప్పారు చాలా పోషక విలువలు ఉన్నాయని. హెల్త్ డ్రింక్ అన్నారు బీర్ని, చాలా ఇప్పటికి కూడా ట్రోల్ అవుతూ ఉంటుంది. సరే వ్యక్తిగతంగానే మంచి వ్యక్తి కానీ, బట్ ఏంటంటే ఇలాంటి మన సంస్కృతి సాంప్రదాయం ఇది కాదండి. దాని గురించి మిగతా చోట్ల ఉన్నాయి. కానీ మీరు అంతటి శక్తి సామర్థ్యాలతో మీరు పెట్టగలిగితే అక్కడ ఖచ్చితంగా బయట ఎవరు చెప్తున్నా స్ట్రింజెంట్ ఎవరు ఆడు చిన్నాడు లేదు తీసుకెళ్ళి లోపల వేయగలిగితే, పైగా వాళ్ళు ఒకటి చెప్తున్నారు మంచిది ఏంటంటే 45%, 42% ఆల్కహాల్ పెట్టాం. లైట్ ఏదండి బ్రోజరు ఉన్నాయి కదా, 4%, 5% ఆల్కహాల్ ఉంది. వాళ్ళు ప్రయోగం చేస్తే చేయవచ్చు. కానీ వితౌట్ పోలీస్ ప్రొటెక్షన్, వితౌట్ స్ట్రింజెంట్ నార్మ్స్, దాంతోపాటు అసలు వీళ్ళు వెళ్ళి సముద్రం పడితే కాపాడే స్విమ్మర్స్ ఉంటారు, అవన్నీ పెట్టకుండా ముందు అది పెట్టిన తర్వాత కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా పెట్టడం తప్పులేదంటారా? నేను మళ్ళీ చెప్తున్నాను. పక్కన హోటల్స్ ఇచ్చారు. హోటల్స్లో డైరెక్ట్గా యాక్సెస్ ఉంది కదా, మందు అమ్ముతారు కదా, అంటే వాళ్ళు డబ్బులు ఎక్కువ కడతారని. సామాన్యులు ఏంటంటే ఆ రెస్టారెంట్ కూర్చొని బీచ్ని చూస్తా మందు కొడతాం అనేది. చాలామంది గెస్ట్ హౌస్లు ఉన్నాయి. నేను మందు కొట్టే వాళ్ళకి నేను కాఫీ టీ తీసుకోలేదని పుట్టిన తర్వాత నాకు కూడా చెప్తున్నాను. ఇంతవరకు టేస్ట్ చేయలేదు, ముందు సంగతి దేవుడు ఎరుగు. కానీ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ కూడా ఇది మోర్ యాక్సెస్ఫుల్గా ఉంటుంది కదా బీచ్ షాక్స్. మిగతా చోట్ల ఇవ్వడానికి వీలు, దానికి ఇది వెయ్యాలండి. ఏది ఫెన్సింగ్ వేసుకుని ఒక చోట ఒక చిన్న దాంట్లో పెట్టుకుని అక్కడే ఒకవేళ అది కుడితే అక్కడే ఉండాలి. కానీ మందు కొట్టేసిన తర్వాత
వెళ్ళి సముద్రంలో పడడానికి గ్యారంటీ ఏంటి? అంటే షాపులో కొట్టి పడకూడదని క్వశ్చన్ చేస్తారు, మన దగ్గర ఆన్సర్స్ ఉండవు. కానీ మనమే ప్రోత్సహించినట్టు కాదు. ఒక లైట్ బ్రిడ్జ్ అంటే ప్రయత్నం చేయవచ్చు, కానీ ఈ ముందర ఇవన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాత ప్రయోగాత్మక ఒకటి చేసిన తర్వాత చూసుకోవచ్చు అని నా అభిప్రాయం. నేను అది ఎందుకంటే మనం ఇప్పుడు మరి హోటల్స్లో పక్కనే రాడిసన్ ఉంది, పామ్ బీచ్, ఇప్పుడు హోటల్ పేరు మార్చారు. ఆ హోటల్ అన్నింటిలోనూ యాక్సెస్ ఉందండి, బీచ్కి యాక్సెస్ ఉన్నాయి అన్నింటిలోనూ. కానీ అది ఓన్లీ రిసార్ట్స్ కూడా ఉన్నాయి, అక్కడ అన్నింటికి యాక్సెస్ ఉన్నాయి. మీరు వెళ్ళి అక్కడ రిసార్ట్లో తీసుకుని అక్కడే కూర్చొని కొట్టుకోవచ్చు ముందు. కానీ కొంత ఎలైట్, ఇప్పుడు అలాంటి హోటల్స్కి కొంత ఎలైట్ క్లాస్ వెళ్ళగలరు, రిసార్ట్స్లో మామూలు ఎవరికైనా అందుబాటులో. అదే సామాన్యులు ఏంటంటే తెలియదు, ఇష్టం. రెండోది మధ్యతరగతి పిల్లలందరూ ఇప్పుడు దీనికి బీచ్కి వచ్చే పిల్లలకి ఇదేదో అట్రాక్షన్ కింద ఉంటుంది. ఏమన్నా బీజర్ ఏముందని, ఇది తప్పు జరుగుతుంది. అందుకని నువ్వు సెపరేట్గా మూల హోటల్ పెట్టుకుంటే ఇంకోటి పెట్టుకోమనండి. అంటే అవసరమైన సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ సెక్యూరిటీ మెజర్స్, అపార్ట్ ఫ్రమ్ ద సెక్యూరిటీ మెజర్స్ దే షుడ్ ఎంప్లాయ్ స్విమ్మర్స్తో సహా గోవా వెళ్ళి చూడమనండి. నేను వీడియో మీకు చూపిస్తాను. అందుకని అవన్నీ తీసుకున్న తర్వాత ఇది ఆలోచించాలి. ఇది పెట్టేసి అది పెడితే కాదు, వాళ్ళకి ఎంత ఉన్నారు, నామ్స్ అంత కెపాసిటీ ఉందా మీకు గమనించమని చెప్పుకోతా ఉన్నాను. ఇప్పుడు గోవా ఇలాంటి ప్రాంతాల్లో బీచ్ షాక్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అది. సో అక్కడ కొంత డ్రగ్ బిజినెస్, గాంజా బిజినెస్ ఇవి కూడా సబ్సిడరీగా వచ్చేసినాయి. అంటే ఎంతగా కాదన్నా కూడా ఇది రియాలిటీ. సో అలాంటి ప్రమాదం మనకు లేదంటారా? ఏమన్నా ఇప్పటికే ఊరు వాడ పాకినట్టు విశ్వ సంస్కృతి పాకిపోతుంది. ఈ దుర్మార్గం ఇప్పుడు మేము వస్తే 6 నెల రోజులు ఈ పోలీసులు ఏం చేస్తారనే వాళ్ళు మరి మౌనంగా ఎందుకున్నారో తెలియదు. నేను అందుకని చెప్తున్నాను, ఈ సమాజాన్ని నాశనం చేయబోయేది ఈ మాదక ద్రవ్యాలే. వచ్చే యువతరాన్ని దెబ్బ కొట్టేది మాదక ద్రవ్యాలు, అన్లిమిటెడ్ యాక్సెస్ టు నెట్ అండి. అందులో మంచి చేసేవాళ్ళు చేసుంటారు. దీనికోసం ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఈ పోలీసులు అనేవాళ్ళు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. కానీ ప్రతి చోట పోలీసు ఉండలేడు. ప్రతి వీధి బడిలోనూ బయట ప్రతి చోట నీచ నికృష్టులు చేసే నీచానికి, దుర్మార్గానికి, ఈ దారుణానికి వ్యతిరేకంగా ఎవరుండాలి? నేను ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక రాజకీయ పార్టీ నాకు 20 లక్షల మంది సభ్యులు అంటారు, 30 లక్షల మంది యాక్టివ్ సభ్యులు అంటారు. వీళ్ళందరూ ఒక సమాజంలో పోలీసులు గారు కనీసం మీ పార్టీలో మీరు అన్నప్పుడు వీళ్ళందరూ తలుచుకుంటే, ఆయన ఎవరు నా ఉత్తరాది సనాతనవాది గారి సంగతి తెలియదుగా నాకు, నేను చెప్తున్నానండి, మీ పార్టీ కార్యకర్తలు తలుచుకోండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో వితిన్ 15 డేస్లో ఈ మహమ్మారి మాయమైపోతుంది. మరి అత్యంత ఏదో ఆఫ్రికాని తీసుకొచ్చి హై బ్యాచ్ తప్ప మీరు ప్రతి చోట ఎక్కడ ప్రతి స్కూల్ బయటలో అమ్ముతున్నారని వార్తలు వచ్చి చెప్తున్నానండి. మీ కార్యకర్తలు లేరా? మేము ఉంటాం, మేము పట్టుకుంటాం. వాళ్ళ ఆఖరికి బాధ ఏంటంటే పెంచలేని చంపేశారు కదా. ఇలాంటివి చేస్తారు. ఆయనకు రక్షణగా ఒక కుల గొడవలో చిక్కున్న వాళ్ళ కోసం దేశాలన్నీ కళ్ళు చేసినట్టు ఆ ఉత్సాహం చేసేస్తూ ఉంటారు. ప్రజల కోసం, పిల్లల కోసం ఇలాంటి జరగకూడదని చెప్పి ఆ రోజు ఇలాంటి పట్టుకుని ఇలాంటివన్నీ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయో పోలీసులు ఇన్ఫార్మ్ చేసి అది ఆపేసి స్కూల్స్కి వెళ్ళి, పాఠశాలకు వెళ్ళి ఉత్తేజ గీతాలు పాడిన ప్రజానాట్య మండలి కళాకారుడైన పెంచలేని దుర్మార్గంగా నీచులు, మాఫియా డాన్లు, అందులో లేడీ మాఫియా డాన్ ఉందంటే పెద్ద సపోర్ట్ 9 మంది వెళ్ళి అతన్ని పొడిచి చంపేస్తుంటే, పేగులు బయటకు వచ్చేస్తుంటే, పక్కన్న 10 ఏళ్ల పిల్లోడు అక్కడ ఉంచుంటే అంత దారుణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం స్పందించిందండి? మిగతా వాళ్ళు నజరాలను ఇచ్చింది, ఇల్లు ఇచ్చేసింది, వాళ్ళు కొట్టుకున్నారు, అమ్మాయిలు గొడవలో పడ్డారు, తర్వాత సంగతి ఐ డోంట్ నో. ఓకే, ఇచ్చారు, మంచిదే. ఏం జరిగింది? సమాజానికి ఏం మెసేజ్ పంపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? కానీ ప్రతిపక్ష నేత వెళ్ళాడు అక్కడికి? ఓన్లీ వామపక్షాలు ఎందుకు వెళ్ళలేదు? రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి వెళ్ళారా? ఆయన ముఖ్యమంత్రి వెళ్ళాడా? గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఎందుకు వెళ్ళలేదు? అంటే దాన్ని డౌన్పై ఎందుకు చేశారు? సమాజం మీద, మత్తు పదార్థాల మీద, మాదక ద్రవ్యాల మీద యుద్ధం ప్రకటించి ప్రాణం అర్పించిన వాడికి మీరు అవార్డు ఇవ్వాలి, రివార్డు ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీని గొప్పగా చూసుకోవాలి. నేనంతా కరెక్ట్ మాట్లాడుతాను. అదే ఒక దుర్మార్గుడు ఏదో చేసినాడు, తన పార్టీ వాడిని అవతల చేసిన దుర్మార్గమే, దానికోసం హీరోషిప్ చేసుకొస్తున్నారా? సమాజం కోసం, భావితరాల కోసం ప్రాణం పెట్టినాన్ని పక్కన పడేస్తున్నా. మీ మీడియా చేసిన దుర్మార్గం కాదు, చిన్న దుర్మార్గం అండి. పెంచలే హత్య మీద మీడియా అవసరమైన కవరేజ్ అయితే ఇవ్వలేదు. 90 ఇచ్చిన వాళ్ళకి 5% ధన్యవాదాలు ఇవ్వలేదు. దానికన్నా మీనాక్షి ఆవిడ ఎవరో ఉన్నారు ఇప్పుడు లేడీ మాఫియాకి హీరోషిప్. ఎవరికి హీరోషిప్ ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? ఓ సూపర్ అండి. ఏంటి సూపర్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా అవకాశం ఉంది దాన్ని ఆ ఇష్యూని ముందుకు తీసుకెళ్లేదాన్ని. కానీ ఎందుకు కూడా ఎందుకంటే ఆవిడ ఇంతకుముందు వైకాపాలు ఉన్నారంటే ఇప్పుడు తెలుగుదేశానికి వచ్చారంట. అంటే వీళ్ళు బయట తీస్తే వాళ్ళు బయటపడుతుంది, వాళ్ళు బయట తీస్తే అందరూ కామోష్. ఇద్దరు నాయకులు తప్ప మిగతా కామోష్. ఓకే, అంటే తమ రాజకీయం తమ ఇబ్బందులు పడిపోతాయని ఇప్పుడు ఈ పార్టీలో వాళ్ళు దాడి పాల్పడ్డాడు ఎవరో ఒక ఆయన అమరావతిలో అంట. ఆ పాల్పడినాడు, ఆ పార్టీలో ఫోటో ఉంటాడు, ఈ పార్టీలో ఫోటో ఉంటాడు. అంటే ఇలాంటి వాళ్ళని రాజకీయ నాయకులు పక్కన వేసుకుని కావాల్సిన ఫోటోలు దిగుతాయి. ఎవరంటే తెలియదు వాళ్ళకి.
వీళ్ళు హీరోలు అవుతున్నారు. ఇవాళ మాట మాట్లాడినట్టు రేపు పొద్దున వీళ్ళు హీరోలు అవుతారు. అన్ఫార్చునేట్ అండి ఇవాళ. ఓకే. అందుకని సో ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఈ స్థాయిలో విస్తృతంగా ఉన్నప్పుడు కొంత సమాజానికి అదొక భయంకరంగా దెబ్బతినబోతున్నాయి. ఇలాంటి ఇప్పుడు ఈ బీచ్ యాక్ట్స్ ఏర్పాటు చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కావచ్చండి, అలా డ్రై డే ఉంది. గుజరాత్లో పూర్తి డ్రై స్టేట్, మహారాష్ట్రలో పర్మిట్ రూమ్స్ ఉంటాయి, బీహార్ టోటల్లీ చేసేసారు నితీష్ కుమార్ గారు. అది కూడా అయినా డిస్పైట్ దట్ ఏదో మిగతా చోట్ల నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు అనే గొప్ప నాయకుడు దాన్ని నిజాయితీగానే ప్రవేశపెట్టారు. దానికి ఎలా తూట్లు పొడిచారు చూసాం. దీనికి అలవాటు పడిన వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్, సిన్సియర్ సబ్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ని గదిలో వేసుకు ఆ మహిళల చేత కొట్టించారంటే పాపం నిజంగా ఎంత బాధపడుతుంటారో ఇవన్నీ చెప్పుకుంటే బాధగా ఉంటుంది. అందువలన నేనేమంటున్నాను, ఇప్పుడు హోటల్స్ని బంద్ చేయగలుగుతారు మీరు, కానీ చిన్నపిల్లలు వచ్చే మిడిల్ క్లాస్ ప్రజలు వచ్చి మొత్తం సేద తీరే ఆ యొక్క ప్రదేశంలో కాకుండా మీకు ఇష్టమైన ప్రదేశంలో ఇచ్చి మీకు ఇష్టమైన మనిషికి పెట్టుకుని ఆ హోటల్ లాగానే ఇది కూడా ఉంటుంది. కానీ సామాన్య ప్రజలకు ఏదో బీరు కొడతాం, తాగండి, తాగి పోగండి అని ప్రచారం చేసినట్టు సురాపానం గొప్ప పానం అనే విధంగా మాత్రం ప్రచారం ఉండకూడదు నా అభిప్రాయం. వీ కెనాట్ స్టాప్. ఇఫ్ నాట్ టుడే టుమారో ఇట్ విల్ కమ్, బట్ రెస్ట్రిక్షన్స్ విల్ బి దేర్, మస్ట్ బి దేర్. అండ్ మొత్తం అక్కడ ఏమీ లేకుండా మీరు వదిలిపెట్టేసి తాగండి, తాగి పోగండి అంటే పడితే వస్తారు జనాలు. చిన్నపిల్లలు కూడా ఎక్కడ రమ్మ బాగుంది, బీజర్ బాగుందా, లేకపోతే బీర్ బాగుందా, గోల్డ్ ఫిష్ బాగుంటుందా, లేదా సిల్వర్ తిమింగలం బాగుంటుందని ఆలోచించుకుంటారు వాళ్ళు. అలా కాదు, ప్రచారం అనేది పిల్లలకి అది తప్పు అనే విధంగా ఉండాలి. చిన్న ఉంటుంది, అడుగున వేయటం కాదండి అది. అలా మీరు గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. అంటే పాజిటివ్, మనం అటు ఇటు అని కాదు, వాస్తవం ఆధారంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మాదక ద్రవ్యాలు మా పంజాబ్ లాంటి అద్భుతమైన యువశక్తి ఉన్న అదే ఎలా రాష్ట్రం ఎలా కొనారిల్లిపోయిందంటే ఈ మాదక ద్రవ్యాలు, ఆ నీచి నికృష్టమైన పాకిస్తాన్ ప్రేరేపితంగా రావటం, అది పాడైపోయింది. అది మనం గుణపాఠంగా తీసుకుని ముందల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాదక ద్రవ్యాలని, డ్రగ్స్ని అన్నింటినీ ఒక యుద్ధ ప్రాతిపదిక మీద మనందరం బాధ్యత. ఒకవేళ అంతేగాని మనం అందరం ఉంటే అందరూ శక్తి వంచి లేకుండా చూసుకుని నిజంగా ఆ గాలు రాజకీయ నాయకులు చెప్తే కాదండి, అది 15 రోజులు 4 రోజులు అని కాదు. వాళ్ళ కార్యకర్తలందరూ యుద్ధం మీద చేయమనండి. ఒక్కడే పెడితే వాళ్ళు చంపేస్తారు. మొత్తం వీళ్ళ 70 లక్షల మంది రోడ్ల మీద దిగితే వీళ్ళు కనుక నిజాయితీగా అనుకుంటే, నేను చెప్తున్నాను, వాళ్ళ నాయకుడు చెప్పేది ఆ మాటల మీద నిజాయితీగా అనుకుంటే పోరాడమనండి. కనీసం 15 రోజులు మొత్తం పారిపోతారు, ఒక్కొక్కడు ఉండడు. ఏమైనా బడ్డీ కొట్లమ్మితే ఎత్తి పడేయాలి, దుర్మార్గం భావితరాలు నాశనం చేస్తే ఎత్తి పడేయాలి. చిత్తశుద్ధి ఉన్న ఆఫీసర్స్ ఉండాలి, చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఉండాలి, సాధ్యం అవుతుంది. ధన్యవాదాలు.